హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. చూడండి ఇలాగా పిండి దీపాలు చేసుకున్నానండి స్వామివారికి. మీకు చూపెట్టలేదండి. నేను చేసుకుంటున్నది చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు చూపించేదైతే ఇంకా కొంచెం మంచిగా చూపెడతానండి. ఇది త్వరగా పూజ చేసుకోవాలి కదండీ! ఫస్ట్ అయితే లేట్ అయిపోతుందని చెప్పి స్వామివారికి పొద్దున పూట కదండీ! మార్నింగ్‌లో ఎర్లీ మార్నింగ్ కదండీ నేను చేసుకునేది. అందుకనే చాలా టైం పడతది. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పెట్టలేదనేది ఉంటది కదండీ! అందుకనే ఇక్కడ గబగబా చేసుకుంటున్నానండి. మీకు చూపెట్టేదైతే కాస్త నెమ్మదిగా చూపెట్టేదాన్నండి. ఇలా పిండి దీపారాధన అయితే చేసుకున్నా అండి. స్వామివారికి చేసుకొని నిన్న శుభ శనివారం అందులో కృష్ణాష్టమి దాని సందర్భంగా నేను ఈ పిండి దీపారాధన పెట్టుకున్నానండి. నిజంగా అది పోయిన వారమైతే నేను పిండి దీపారాధన చేయలేదండి. నేను రాఖీ వచ్చింది కదా! మా ఇంటికెళ్ళాను. ఇంకా పిండి దీపారాధన పెట్టుకుంటే నేనిక్కడుంటే లేట్ అవుతదేమోనని చెప్పి ఇంకా త్వరగా 1 లోపే కట్టుకోవాలి రాఖీలంటే నేను పోయినసారి పెట్టలేకపోయానండి. అస్సలు మంచిగా అనిపియలేదండి నాకు పెట్టలేకపోయాను. మధ్యలో పెట్టానండి నేను అమ్మవార్లకి అట్లా పెడుతూనే ఉన్నాను. మధ్యలో పెట్టినా గూడా శనివారం పెట్టని లోటైతే నా దగ్గర ఉంటదండి. కంపల్సరీ నేను పెట్టాలండి దీపమైతే. ఇంకా ఏదన్నా చేతకానప్పుడైతే అట్లా పోతదండి. ఏదైనా ఊర్లు వెళ్తే అట్లా అదంటే సరిపోతది. ఇంకా ఏం పర్వాలేదు. ఏం చేస్తామండి మనకు వీలు కుదరనప్పుడు అలాగే ఉంటది. కుదిరినప్పుడు మాత్రం కానీ నాకు మాత్రం మంచిగా అనిపియలేదండి ఎందుకో పెట్టనందుకు. కానీ కృష్ణయ్య శనివారం రోజు కృష్ణయ్య పండగ కూడా వచ్చింది. స్వామివారికి కూడా పెట్టాలి అని చెప్పి చక్కగా ఇలా చేసుకొని నామాలు వేసుకొని ప్రశాంతంగా దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇలా నేను పిండి దీపారాధన చేసినప్పుడు కలిగే ఆనందం వేరే ఉంటదండి. ఎవ్వరికైనా ప్రతి ఒక్కరు పిండి దీపారాధన చేసుకుంటున్నారండి. అసలు పిండి దీపారాధన రాని మనుషులు లేరంటే మీరు చెప్పండి. అందరికీ ముందు అంతగా లేదండి. ఒక 10 ఏళ్ల క్రితం అయితే ఇది ఎక్కువగా చేసేవాళ్ళేమి కాదు. కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి రాని వాళ్ళు కూడా నేర్చుకొని చక్కగా ఈ పిండి దీపారాధనలు పెడుతున్నారండి. అవి చేస్తేనే నిజంగా ఎంత అందమోనండి. ఆ నామం చూస్తేనే చాలండి కడుపు నిండిపోతది. దీపం పెట్టే తర్వాతకేనండి నామం పెట్టగానే నాకైతే ఎక్కడలేని ఆనందం వస్తుంది అలాగా. చాలా మంచిగా అనిపిస్తదండి. ఎందుకో తెలియదు ఈ పిండి దీపారాధన అంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.